ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని వాక్యమందు ఆసక్తి గల బిడ్డలందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను మాట్లాడదలుచుకున్న అంశం ఏంటంటే అబద్ధము, అబద్ధ బోధ, అబద్ధ బోధకులు, మూడు విషయాలు కలిపి ఒకే లైన్లో అబద్ధ బోధకులు అనే విధంగా వచ్చేటట్లుగా టైటిల్గా ఈ విషయం అనేది నేను మాట్లాడాలనుకుంటున్నాను. నేటి కాలంలో ఈ లోకంలో, ముఖ్యంగా క్రైస్తవ లోకంలో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా ఏం బోధిస్తున్నామో, ఏది బోధింపబడుతుందో దానికి సరైన క్లారిటీ కూడా లేని విషయాల్లో మనం జీవిస్తున్నాం ఈ కాలంలో. కాబట్టి ఈ నేటి కాలంలో ఈ ఈ ఈ అంశాల గురించి అబద్ధము, అబద్ధ బోధకులు, అబద్ధ బోధన దాని గురించి తెలుసుకోవడం అనేది, ఏదైనా ఒక విషయం ట్రెండింగ్లో ఉందంటే దానికి ప్రధానమైన కారణం ఎవరు? ప్రజలే కదా. ప్రజల వల్లనే ఏది జరగాలన్నా, ఏది ట్రెండ్ చేయాలన్నా, ఏది ట్రెండ్ సెట్ చేయాలన్నా ప్రజలు ఏది చేస్తే అది అన్నట్లుగా అయిపోయిన కాలంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఏది ప్రజలు వెంబడిస్తే దానికే ఇక్కడ ప్రాధాన్యత వస్తుంది నేటి కాలంలో. ఎప్పటికైనా సరే ప్రజల యొక్క ఆమోదమే గొప్ప. ప్రజలు సత్యాన్ని ఆమోదించినది అది సత్యముగా ఉంటుంది, అబద్ధాన్ని సత్యమన్నా సత్యమవుతుంది. కాబట్టి అబద్ధాన్ని నమ్మే ప్రజలు ఉన్నంత కాలం కూడా అబద్ధం బ్రతికే ఉంటుంది. ఇది మాత్రం సత్యము. అది దేవుడైతే అబద్ధమాడడు. సంఖ్యాకాండం 23:19 అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాడు అంటే అర్థం ఏంటి? మానవుడైతే అబద్ధమాడతాడు, మనుషుడు అబద్ధికుడు అని రమాపత్రిక 3:4 రాయబడింది. దేవుడైతే అబద్ధమాడడు. కాబట్టి సత్యం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యము, అంటే అబద్ధము కానటువంటిది దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట మాత్రమే అబద్ధము కానటువంటిది. దేవుని మాటకు అదనంగా ఉండేది ఏదైనా సరే అది అబద్ధమనే కేటగిరీలోకి వస్తుంది. అది మనం తెలుసుకోవాలి. అందుకే నిర్మాకాండం 23:7 అబద్ధమునకు దూరముగా ఉండండి అంటున్నాడు దేవుడు. అబద్ధానికి దూరంగా ఉండాలి. ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. ఎందుకు దూరంగా ఉండమంటున్నాడు? ఎందుకంటే అబద్ధం అనేది దేవుడు తెలుసు. అబద్ధం రాబోతుంది, అబద్ధం అనేది రాబోయే కాలం రాబోతుంది అని ముందే దేవుడు ఎరిగి ఉన్నాడు. భూమి మీదకి రాబోతుంది అబద్ధమని. ఎందుకంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకి సంబంధించిన జ్ఞానవంతుడు దేవుడు. కాబట్టి భవిష్యత్తులో వచ్చేదంతా కూడా అబద్ధమైన ముందే దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి అందుకే అబద్ధానికి దూరంగా ఉండడానికి ముందే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు మాట్లాడిన విషయం యోహాను సువార్తలో 8:43 మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండటం వలనే కదా అంటున్నాడు. బోధ వినలేదు యేసుక్రీస్తు వారి బోధ. వాళ్ళు ఏమంటారంటే, మీరు విధులతో మాట్లాడతారు ప్రభువారు. మీరు మీ తండ్రి ఏగు అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశలు గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు అంటున్నాడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అంటున్నాడు. స్వభావం అనుసరించే విధానము అబద్ధము అంటున్నారు ప్రభువారు. అబద్ధం అనేది స్వభావాన్ని అనుసరించి ఉంటుంది. అది అబద్ధం అంటే తన సొంత స్వభావాన్ని అనుసరించే మాట ఏదైనా సరే అంటే దైవికమైనది కాదు కదా. దైవికమైనది గ్రంథంలో ఉంటుంది. సత్యం అనేది తన స్వభావాన్ని బట్టి మాట్లాడేది సత్య దూరమైనది. అంటే అబద్ధము అదే అబద్ధం అవుతుంది అంటున్నాడు ప్రభువారు. ఆ యొక్క ఉత్పత్తి అదే అంటున్నాడు. అబద్ధమునకు
ఉత్పత్తి అదే, స్వభావం నుంచి మాట్లాడేదే. ఆ స్వభావమే ఉత్పత్తి, మూలము. అందులోంచి వచ్చే ప్రతిదీ కూడా అబద్ధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రభువారు ఆ విధంగా చెప్పాడు. కానీ ఏమంటున్నాడు అక్కడ? నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అన్నాడు 45వ వచనంలో. అంటే సత్యమును ప్రజలు నమ్మరు అంటున్నాడు ప్రభువారు. అబద్ధాన్ని నమ్మే ప్రజల కంటే సత్యాన్ని నమ్మేవారు చాలా తక్కువ ఉంటారు అని అంటున్నాడు ప్రభువారు. నేను సత్యమని చెప్తున్నాను కాబట్టి మీరు నమ్మరు అంటున్నాడు యూదులతోటి. కాబట్టి ప్రభువారు చెప్పే నిజాన్ని మనం నమ్మలేక, సత్యాన్ని నమ్మలేకపోయారు వాళ్ళు. అది గమనించాలి మనం. సత్యాన్ని ప్రజలు నమ్మరు అనే యేసు ప్రభువు చెప్పిన విషయాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇదే యోహాను పత్రికలో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిందంటే ఇక్కడ, మీరు సత్య సంబంధమైన వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు వ్రాయిచున్నాడు. ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కాదు. అబద్ధం అంటే ఏమనుకున్నప్పుడు, అబద్ధం అంటే స్వభావం అనుసరించి మాట్లాడే, అంటే మనిషి యొక్క ఆలోచన నుంచి వచ్చేది, అది మానవ యొక్క తలంపుల్లోంచి ఊహల్లోంచి వచ్చేది అంతా కూడా చెడే కదా, అందులోంచి వచ్చేదే అబద్ధం అంటే. అబద్ధం అంటేనే ఆ ఉత్పత్తి అక్కడ ఉంటుంది. మానవుని యొక్క స్వభావం ఆలోచనలో ఉండే ఉత్పత్తిలోంచి వచ్చేదే అబద్ధము అని అంటున్నాడు ప్రభువారు. కాబట్టి ఇది దేవుని వాక్యమా లేదా ప్రజలు వారి యొక్క స్వభావంలో నుంచి, ఆ స్వబుద్ధిలో నుంచి వచ్చేదా? ఆ ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుందనేది తెలుసుకోవడం అనేది మనిషి చేయాలి. అప్పుడు అర్థమవుతుంది ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కాదు అని ఖచ్చితంగా ఇక్కడ మనకు తెలియచేయబడింది. కాబట్టి 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ యోహాను పత్రికలో ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడచ్చు, సత్యమును జరిగింపకుందుము అంటున్నాడు. వెలుగంటే ఏంటి? వెలుగంటే జ్ఞానము, చీకటి అంటే అజ్ఞానము, అబద్ధము, అసత్యము, ఇవన్నీ ఉంటాయి చీకటి అంటే. కాబట్టి మనం వెలుగులో ఉన్నామని చెప్పుకోవచ్చు కూడా చీకట్లో నడిస్తే, అంటే క్రీస్తు యందు దేవుడు వినియోగపరిచిన జ్ఞానం అనే వెలుగులో మనం లేకుండా, మనుషుల యొక్క స్వభావం అనే ఆలోచన ఉత్పత్తులోంచి బయలుపరచబడిన విషయాలు మనం వెంబడిస్తే మనము సత్యము జరిగింపకుందాము, అబద్ధం ఆడేవారం ఉంటాం, అబద్ధికులుగా ఉంటాం. అలా ఉన్నప్పుడు అనే విషయం కూడా తేటపరచబడుతుంది. 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొన్న వాడు అబద్ధికుడు, దానిలో సత్యం ఉండదు. అబద్ధుడు ఎలాగవుతున్నాడంటే ఆయన యొక్క మాటలలో ఉండే సారాంశమును తీసుకోకుండా దేవుని యొక్క విషయ జ్ఞానాన్ని పక్కదో పట్టించే ఆలోచన వ్యవస్థను వెంబడించింది అంతా కూడా అబద్ధమవుతుంది. కాబట్టి అది అబద్ధమవుతుంది. అలాగే నమ్మటం వల్ల అబద్ధం కూడా అవుతున్నాడు మనిషి. కాబట్టి అలాంటి వాటిని బోధించేది అబద్ధమవుతుంది. ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 5-6 వచనాల్లో మరొక మాట చెప్పబడింది. ఏంటంటే 30వ అధ్యాయము 5-6 వచనాలు, దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించదేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుదువు. ఆయన మాటతో ఏమి చేర్చకూడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదు. దేవుని యొక్క మాట అనేది అది ఒరిజినల్, అది దాంట్లో కలుషితం చేయకూడదు, దాన్ని డూప్లికేట్ చేయకూడదు. దాంట్లో ఉన్న విషయాన్ని వివరణ చేయాలి, ఆ సత్యమును విభజన చేయాలి, ఇంకా దాన్ని విస్తీకరణ చేయాలి, దాంట్లో ఉండే విషయాన్ని బయటికి తీసుకురావాలి. దాన్నే సత్యం అంటారు. దాన్ని వాక్యంలో ఉండేది సత్యము, రక్తంలో ఉండేది ప్రాణం అన్నట్లుగా వాక్యంలో ఉండేది సత్యము, సత్య సారాంశము. ఆ సారమును బయటికి తీయాలి, దాన్ని చెప్పాలి, అది సత్యం అవుతుంది. కాబట్టి ఒకవేళ దాంట్లో ఏదైనా కలుషితం అయితే, ఏదైనా కలిపితే అందులో
అది పూర్తిగా అబద్ధం అవుతుంది. అలాగే బోధించినంతా కూడా అబద్ధం అవుతుంది. అది అబద్ధ బోధగా ఉంటుంది. ఆ విషయం క్లారిటీగా మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి చూద్దాము ప్రభు యొక్క మాటలు. 7వ అధ్యాయం 14. యేసుక్రీస్తు వారు దేవాలయంలో బోధిస్తున్నాడు. యూదులు ఆయన బోధనకు ఆశ్చర్యపడుతున్నారు. అంటున్నారు, చదువుకోలేరు మనకి ఇతనికి ఎలాగొచ్చింది ఈ పాండిత్యం అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు అంటాడంటే, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే, నా బోధ కాదంటున్నాడు ఆయన. అంటే ఆయన స్వభావం అనుసరించి మాట్లాడేది కాదంటున్నాడు ఆయన. నా స్వభావం అనుసరించి మాటలు కాదు ఇవి, నా తండ్రి యొక్క ఆలోచన ఇది, నా తండ్రి యొక్క మాట ఇది, నా తండ్రి యొక్క జీవపు మాట ఇది అంటున్నాడు. అది నేను మాట్లాడుతున్నాను. అది ఎవరికి అర్థమవుతుందంటే, అది ఎవడైతే ఆయన చిత్తము చొప్పున చేస్తాడో వాడికి తప్ప మరొకటికి అర్థం కాదు ఆ భాష అంటున్నాడు. ఆ లాంగ్వేజ్ కానీ ఆ బోధ అంటాడు. ఎవరికి అర్థమవుతుందంటే, ఆ చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఆ బోధ దేవుని వల్ల కలిగిందో లేదా స్వభావం అనుసరించి తనంతట తను మాట్లాడుతుంటే అర్థం చేసుకుంటాడు ఆ వ్యక్తి. కాబట్టి అందుకే తనంతట తాను బోధించేవాడు ఎప్పుడు కూడా స్వకీయ మహిమను ఎదుగుతాడు. అది మనం అర్థం చేసుకోవాలా. అది స్వకీయంగా బోధించే బోధ, తన సొంత గొప్ప కోసం చెప్పుకునే మాటలు ఏవైతే ఉంటాయో, తన స్వకీయ మహిమ తన్ను తాను గొప్పపరచుకోవడానికి, తను తాను గొప్ప చేసుకునే బోధలు లాంటివి ఏదైనా వినప్పుడు అది దేవునికి సంబంధించింది కాదు అని అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానం రావాలి మనుషులకు. దేవునికి రాకుండా ఘనత, ఆ ఘనత తన వైపుకు రావాలని కోరుకునే ఆ బోధ ఏదైతే ఉందో ఎవరు చేసినా అది సత్యము కాదు, అబద్ధం అని తెలుసుకునే ఆ జ్ఞానంలోనికి మనిషి ఉండాలి. మనిషి రావాలి ఆ జ్ఞానంలోనికి అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడి మాటే సత్యం అని చెప్పేసి 119వ కీర్తన 160లో ఉంది. అలాగే 2వ సమూయేలు గ్రంథము 7వ 28వ వచనంలో దావీదు అంటాడు, నీవు దేవుడు కనుక నీ మాట సత్యము అంటాడు. అదే ప్రభువారైతే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు వారిని ప్రత్యక్ష చేయము, నీ వాక్యమే సత్యమని ఆయన అంటున్నాడు. కాబట్టి సత్యం అనేది దేవుని మూలంగా వచ్చేది, దేవునికి మూలంగా కాకుండా స్వభావం, మనిషి యొక్క స్వభావ స్థితి నుంచి బయటకు వచ్చేది అసత్యము, అబద్ధము, అజ్ఞానము, అవివేకం అవుతుంది అది. కాబట్టి ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి ఇర్మియా కాలంలో ప్రజలు వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి ఒక విషయం మాట్లాడడం అనేది జరిగింది. అదేంటంటే 9వ అధ్యాయము 4-5 వచనాల్లో, మీలో ప్రతివాడు తన పొరుగు వారి విషయమే జాగ్రత్తగా ఉండవలను, ఏ సహోదరుని నేను నమ్మద్దు. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని కోపముంచును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక, అది సత్యము పలకక ప్రతి వాడు తన పొరుగు వారిని వంచేవాడిగా ఉన్నాడు. అబద్ధము లాడుట తమ నాలుకలు అభ్యాసం చేసి ఉన్నారు. నాలుకలకి అబద్ధాన్ని అభ్యాసం చేశారంట, ట్రైనింగ్ ఇచ్చారంట నాలుకలకి. అది ఎంత చక్కగా దేవుడు దాన్ని వ్రాయించి పెట్టాడు. నాలుకలకి అభ్యాసం చేస్తున్నారంట, ట్రైనింగ్ ఇస్తున్నాడు నాలుకలకి. అసత్యాన్ని ఎలా చెప్పాలో, ఎంత తీయగా చెప్పాలో, ఎంత తేనె కంటే తీయగాను నూనె కంటే నునుపుగా మాట్లాడే మాటలుగా అలా చెప్పాలి. ఆ యొక్క భాషా పరిజ్ఞానము, ఆ తీయగా చమత్కారంగా పలకబడిన మాటలు చక్కగా వర్ణించే విధంగా అలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ అభ్యాసం చేస్తారంట నాలుకలకు. అందులో వచ్చిన ఈ అభ్యాసం అంతా కూడా అబద్ధం అంటున్నాడు. ఇదే అబద్ధ బోధ అనే విషయాన్ని కూడా 27వ అధ్యాయము 16వ వచనంలో, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా మందిరపు ఉపకరణములను ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరలా తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్తున్నారు, వారి మాటలకు చెవి కూడా అంటున్నాడు. కొంతమంది అబద్ధాలు బోధిస్తున్నారు ఇర్మియా కాలంలో. వాళ్ళు ఏమంటారంటే, బబులోనికి వెళ్ళిపోతారు దేవుడు అన్నాడు, అక్కడ 70 సంవత్సరాలు అయిన తర్వాత వస్తారని చెప్పాడు. బబులోనికి వెళ్ళిన వారు మాత్రమే బతుకుతారు అని చెప్పాడు. ఇక్కడ ఎవరు ఉండదని చెప్పాడు. అయితే ప్రజలు ఏమంటున్నారు, అబద్ధ బతుకులు ఏమంటారంటే, ప్రవక్తలు ఇక్కడే ఉండాలంటున్నారు, వాళ్ళు దేవుడు అలా చేయడంటున్నారు, ఏమేం జరగమని చెప్తున్నారు. కానీ దేవుడు ఏమంటే, వారు మాటలకు మీరు చెవి ఎక్కకండి, మీ ప్రవక్తలు మీతో అబద్ధాలు మాట్లాడుతున్నారు, వారి మాట వినకండి, బబులోను రాజునకు దాసులైన ఎడల మీరు బ్రతుకుతురు అనేది సత్యము. బబులోను రాజ్యానికి వెళ్ళొద్దు మనము అనేది అసత్యము. కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యం అనేది తెలుసుకోవాలి. ఇర్మియా ద్వారాగా పలకబడిన దైవ వాక్ అనేది
నెరవేరింది. అందరూ కూడా చెరలోకి వెళ్ళారు, వాళ్ళందరూ బ్రతికారు. ఇక్కడే ఎవరైతే ఎరలకుండా ఇక్కడే ఉండిపోయారు వాళ్ళందరూ కూడా నశించిపోయారు. కాబట్టి సత్యం అనేది దేవుని యొక్క చిత్తానికి సంబంధించినట్లుగా ఉంటుంది. అందులో దేవుని చిత్తం ఉంటుంది. దేవుని మాట దేవుని చిత్త ప్రకారంగా పనిచేస్తుంది. మనుషులు దాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, అప్పుడే అది అబద్ధం అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్త. 43వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 2వ వచనంలో కొంతమంది ఏకమై ఇర్మియా, దేవుని యొక్క ప్రవక్త ఇర్మియాని ఏమంటారంటే చూద్దాం ఏమంటున్నారు. హోషేయ కుమారుడైన అజర్యాయు, కారేహ కుమారుడైన యోహానాను గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనేది, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఎంత హాస్యాస్పదం ఉందండి విషయం. నీవు పుట్టక మునిపే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను ప్రవక్తగా ఎంచుకున్నానని చెప్పేసి ఎంచుకున్నాడు ఇర్మియాని ప్రవక్తగా దేవుడు. అలాంటి ప్రవక్తను ఈ కొంతమంది గర్విష్ఠులు, అబద్ధాన్ని బోధించేవాళ్ళు, నీవు అబద్ధం బోధిస్తున్నావు అంటారు. చూడండి ఎలా ఉందో, తిరిగి రివర్స్లోని వాళ్ళు చెప్పేది అబద్ధం బోధిస్తూ అబద్ధ ప్రవక్తలుగా ఉంటూ అసత్యాన్ని చెప్తూ ప్రజలను మభ్యపెడుతూ ఉంటే కూడా దేవుని పక్షాన రోషంగా పోరాడుచున్న ఇర్మియాని అబద్ధం అంటున్నారు వాళ్ళు. నేటి కాలంలో అలా జరుగుతుంది. అబద్ధాన్ని చెప్పిన వాళ్ళే ఎదుటి సత్యం చెప్పేవాళ్ళు అబద్ధకులు అంటున్నారు. ఇది ఎంత విచిత్రంగా ఉంది ఈ యొక్క ధోరణి. కాబట్టి ఏది అసత్యమో ఏది సత్యమో తెలుసుకునే స్థాయిలో ప్రజలు ఉండాలి. ఇదంతా కూడా ప్రజలకే, దేవుడు ప్రతి మాట కూడా ప్రజలకి, ఎవరైతే దేవుని యొక్క వాక్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని వస్తున్నారో వాళ్ళందరికీ ఇది దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ కాలం నుంచి నేటి కాలం వరకు కూడా ఆ హెచ్చరిక ఉంది. ఎందుకంటే ఈ అబద్ధపు మాటలు ఏవైనా సరే అవి నిష్ప్రయోజనములు అన్నాడు. దాన్ని ఎందుకు పనికిరానివి, నిష్ప్రయోజనమైనవి అని చెప్తున్నాడు. 7వ అధ్యాయము 8వ వచనంలో ఇదేమి ఆ పైన చెప్తున్నాడు, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొచ్చున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. కానీ అబద్ధం అనేది చమత్కారంగా ఉంటుంది, మనుషులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది, మనుషులను కమర్షియల్ వేలోకి తీసుకెళ్ళిపోతుంది. అబద్ధం అనేది అది కంఫర్టబుల్గా ఉండే జోన్లా ఉంటుంది. వెంటనే దానికి లోబడిపోయేటట్లుగా అది చాలా తీయగా కమ్మగా ఉంటాయి. అబద్ధం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. కానీ సత్యం అనేది అది ఆత్మ ఖడ్గము గనక, అగ్ని గనక, అది బద్దన చెయ్యి సుత్తి వంటిది కనుక, హృదయంలో దూసుకుపోయే కత్తి రెండంచుల ఖడ్గము కనుక. కాబట్టి ఆ విషయంలో మనుషులు ఆసక్తి కలగరు. అందుకే ప్రభు అన్నాడు, నేను సత్యం చెప్తున్నాడు కాబట్టి మీరు నన్ను నమ్మరు అంటున్నాడు. అందుకనే, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉండాలి బోధ కూడా, అనుకూలంగా ఉండాలి బోధ కూడా. అది కల్పన కథలైనా పర్వాలేదు, అవి ఎందుకు పరిగ్రహణ మాటలు నిష్ప్రయోజన మాట్లాడిన పర్వాలేదు, కానీ వాళ్ళకి వినడానికి వినసొప్పుగా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి నొప్పి రాకుండా ఉండాలి, వాళ్ళ హృదయానికి ఎటువంటి గాయం కాకూడదు, వాళ్ళు చమత్కారంగా ఉండాలి, నవ్వులాట్లుగా ఉండాలి, కీరింతలుగా ఉండాలి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మరి అసత్యము, అబద్ధ బోధ అనే విధంలోకి ఇవన్నీ కూడా కనిపిస్తాయనే విషయం మనం గమనించాలి. ప్రభువు ముందే చెప్పాడు మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 11వ వచనంలో అని ఏమన్నాడంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అనేకులు అనే మాట చాలా అది నోట్ చేసుకోవాలి మైండ్లో, దాన్ని హృదయం అనే పలక మీద రాసుకోవాలి, దాన్ని మైండ్లో ఫీడ్ చేసుకోవాలన్నమాట. అనేకులు అనే మాట, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి చాలా మందిని మోసం చేసేస్తారు. ఆ మోసం ఎలా ఉంటుందంటే 24లో వచ్చి చెప్పాడు మోసం అంటే, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని, అంటే సత్యముల మీద ఆధారపడిన వారిని, సత్యమును నమ్మి సత్యం మీద బతకాలనుకునే వారిని కూడా అలాంటి సైతం, అంటే దేవుని యొక్క రాజ్యానికి ఏర్పాటు చేయబడిన వారిని సైతం కూడా ఏదో మెస్పరాజం చేసి ఏదో ఒక వాళ్ళకి వాళ్ళ వైపు తిప్పుకునేలాగా కొన్ని కమర్షియల్గా వాళ్ళని బెండ్ చేసి అలాంటి వాటిని కూడా వాళ్ళు మోసపరచటకే గొప్ప సూచక్రియలు మహత్కాలు. అవే సూచక్రియలు మహత్కాలు అంటే ఈ యొక్క కంఫర్టబుల్ జోన్లు వాళ్ళకి ఆస్కలుపుతారు. నేను నీకు భరోసాగా ఉంటాను, వాక్యం గురించి చెప్పరు, వాక్యం మనకు ఆధారం. కానీ అబద్ధ చెప్పాడు ఏమంటే మేము అంటారు, మేము మీకు చేస్తాము, మేము వెనకాల ఉన్నామంటారు. సత్యం చెప్పేవాడు ఏమంటాడంటే దేవుడు ఉన్నాడు అంటాడు. సత్యం చెప్పేవాడు దేవుడు మీ పక్షాన ఉన్నాడు అంటాడు, నేనని చెప్పడు. అబద్ధం చెప్పేవాడికి సత్యం చెప్పేవాడికి తేడాదే. అబద్ధకుడు ఎప్పుడు ఏమని చెప్తానంటే నేనున్నాను మీ వెనకాల, నేను చేస్తానంటాడు. అదే సత్యవంతుడు ఏమంటాడంటే నా వల్ల ఏం జరగదు, దేవుడు చేస్తానని చెప్తాడు. ఇదే సత్యమునకు అసత్యమునకు తేడా. ఈ తేడాను ప్రజలు గమనించాలి. అప్పుడు సత్యం అంటే ఏంటో అసత్యం అంటే ఏంటో అర్థమవుతుంది మనిషికి. అబద్ధం ఏంటో అబద్ధ బోధ ఏంటో, అబద్ధ బోధకులు ఎలా ఉంటుందో అర్థమవుతుంది మనిషికి.
కాబట్టి మొదటి యోహాను 4:1 కూడా చెప్పాడు, అనేకులనే మాట అనే దాని గురించి ఈ విషయం నేను మరొక వచనం చూపించడానికి ఆశపడుతున్నాను. అనేకులు అనే మాట చెప్పడానికి మాత్రమే. అనేకులు 4 ప్రియులారా, అనేకులైన అబద్ధ లోకంలోకి వెళ్ళిపోయారు, స్ప్రెడ్ అయిపోయింది, మొత్తం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయారు, ప్రతి జోనర్లోకి వెళ్ళిపోయారు, అబద్ధ బతుకులు మొత్తం అన్ని చోట్ల విస్తరించేశారు, అనేకలు వెళ్ళిపోయారు అక్కడికి. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మద్దు, ప్రతి ఒక్కరిని నమ్మద్దు అనే విషయాన్ని చెప్పాడు. అనేకులైన వాళ్ళు వెళ్ళిపోయారు, మొత్తం సెటిల్ చేసుకున్నారు, అన్ని కూడా వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు, ప్రజల్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు మీదే బాధ్యత అంటున్నాడు యోహాను, మీదే ప్రజలారా, మీదే బాధ్యత, మీరే చూసుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి దేవుని వాక్యంతో అని చెప్పేసి అలర్ట్ చేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. పరిశీలన బాధ గురించి ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 16:12 పులిసిన పిండి అన్నాడు. ఈ పులిసిన పిండి అంటే అబద్ధం. ఇది కొద్దిగా ముద్దలో కలిసిందంటే ముద్దంతా పాడైపోతుంది. అప్పుడు దాకా నువ్వు నేర్చుకున్న వాక్యం కూడా మర్చిపోతావు. నువ్వు ఏర్పరచబడిన వారిగా ఉన్నవారు సైతం కూడా నువ్వు మోసంలోకి వెళ్ళిపోతావు, నీకు తెలియకుండా నువ్వే మోసంలోకి వెళ్ళిపోతావు. అంత నీకు తెలియకుండా తడిగొడతో గొంతు కోసినట్లుగా సైలెంట్ కిల్లర్గా అబద్ధం పనిచేస్తుంది. చూసుకోమని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. నేటి కాలంలో అదే జరుగుతుంది. చాలా ఎక్కువగా లోకమంతా కూడా విస్తరించింది. ఈ వైరస్, అబద్ధం అనే వైరస్ లోకమంతా విస్తరించింది అనే విషయాన్ని మనం గమనించాలి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, అబద్ధ బోధకులు ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. గతంలో ఉన్నారు. అటువలే మీరు కూడా అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమ్ముడు కొనిన వీళ్ళు చేసే ముఖ్యమైన పనులు ఏంటంటే భిన్నప ప్రేలు బోధించడము, ప్రజలను తప్పుదో పట్టించడం చేస్తూ ఉంటారు. 2వ వచనము, మరియు అనేకులు అనే మాట, అనేకులు వారు పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు. అనేకులు ఉంటారు అబద్ధ బోధకులు, అనేకులు కూడా ఫాలోవర్స్ ఉంటారు. ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు, బోధకులు కూడా ఇలాంటి బోధకులు అనేకులు ఉంటారు. అనేకులు అంటే ఇంకా ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. తప్పక ప్రజలు ఇప్పుడు ఏడు చెప్పేది తప్ప, ఇంకోటి చెప్పేది తప్ప, ఏది కరెక్టు ఏది సత్యము అది దాంట్లో సందిగ్ధంలో పడిపోయి ఉంటారు ప్రజలు. అలా చాలామంది నలిగిపోతున్నారు. కొంతమంది తెలిసి అక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నారు, మొక్కమాటంగా ఉండిపోతున్నారు కొంతమంది. కాబట్టి ఈ విషయాలు చాలా మొక్కమాటంగా వెళ్తే నిత్య జీవనం పోగొట్టుకుంటారు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళని బట్టి సత్యమార్గం దూషింపబడుతుంది. వారు అధిక లోబులై, చూడండి ఎలా ఉంటారో, వీళ్ళ క్వాలిటీస్, అబద్ధబోధకులు ఎలా ఉంటారో చెప్తున్నాడు దేవుడు. పేతురు ద్వారాగా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుడు మాట్లాడతాడు అంటే మీరు ఎలా ఉంటారు, వీళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అబద్ధబోధకుల క్వాలిటీస్. వీళ్ళు ఎలా ఉంటారంటే అధిక లోబులు, వీళ్ళ క్వాలిటీ అధిక లోభత్వం, దోచేయడం, తర్వాత కల్పనా కథలు. ఒక్కటి కూడా వాక్యం ఉండదు. వాక్యం చదువుతారు, ఇంకో సబ్జెక్టుకి వెళ్ళిపోతారు. ఎక్కడ ప్రారంభించారు అక్కడ ముగించడం మళ్ళీ. ఎక్కడెక్కడో కథలు, అన్నీ అందులో సరసోక్తులు, ఇవే ఉంటాయన్నీ కూడా. కల్పనా కథలు చెప్పుచు ముఖ్యంగా ఏంటంటే మీ వలన లాభము సంపాదించుకుంటారు. అది అబద్ధ బోధకులు ఎలా కనిపెట్టాలంటే మనం లాభం సంపాదించుకుంటారు. మీ వలన లాభం సంపాదించుకోవడానికి ఏం చేస్తారంటే కల్పిత కథలు చెప్తారు. అప్పుడు నీకు అర్థం కావాలి, నువ్వు ఆ సంఘంలో ఉన్నావు అనుకో, అది కల్పిత కథ ఏంటనుకో, నువ్వు అందులో బయటకు వచ్చేయాలి. లేదంటే ఈ వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా అక్కడే ఉన్నావంటే ఖచ్చితంగా దాని ప్రభావం ఏమి పడుతుంది, దానివల్ల నువ్వు నిత్యం కోల్పోతావు సహోదరుడా సహోదరి అని దేవుడు వాక్యం ద్వారాగా అందరికి తెలియజేస్తున్నాడు, ప్రజలందరికీ కూడా. ఈ విషయాన్ని గమనించాలి మనం. అందుకే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడద్దు అన్నాడు. అది ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఏం రాయబడిందంటే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక అని చెప్తున్నాడు. తప్పు మార్గము, వంచన, మాయోపాయము, వంచన, తప్పు మార్గం లాగిపోయే కుయుక్తి, కల్పింపబడిన ప్రతి ఉపదేశము, అలాంటి వారి మిమ్మల్ని లాక్కెళ్ళిపోతారు చూసుకోండి అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాడు ఎఫెసీ సంఘానికి. అపోస్తలుడైన పౌలు ఎలా చేస్తున్నాడు? అసలు వాక్యం అంటేనే గద్దించేది, ఖండించేది, బుద్ధి చెప్పేది, నీతి ఎంత శిక్ష చేసేది. వాక్యం కూడా అధికారం. అది వాక్యం ఎక్కడ కూడా నీ కంఫర్టబుల్ జోన్ ఇవ్వదు. ఆ విషయాన్ని మనం
గమనించాలి. సత్యం ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఖరాఖండిగా మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా అది ఎప్పుడు కూడా ధనాపేక్షను కప్పిపుచ్చే మాటలు కానీ, స్వలాభం కొరకు కానీ, లేకపోతే కల్పన కథ కానీ ఇవేం చెప్పదు సత్యం అనేది. దాంట్లో ఉండవు, ఆ సబ్జెక్ట్లో సత్యములు ఇవేమి ఉండవు. స్వబుద్ధిని స్వలాభం కొరకు వాడుకునే మాటలు అసత్యం అనేది దాంట్లో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గమనించాలి ప్రజలు అనే విషయాన్ని దేవుడు హెచ్చరికపూర్వకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి లాభం నిమిత్తం బోధించొద్దు అంటున్నాడు. యోధా పత్రికలో చెప్తున్నాడు. చాలా మంది అలాగే ఉంటారని చెప్తున్నాడు. అక్కడ యోధా పత్రికలో 16వ వచనంలో ఏం రాయబడిందంటే, వారు తమ దురాశ చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు, అది లాభము నిమిత్తము మనుషులను కొనియాడతారు, మనుషులను ఆకట్టుకుంటారు. ఆకట్టుకోవడానికి కొన్ని షో చేస్తారు. పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు, పెద్ద పెద్దగా పాటలు పాడతారు, అది స్తుతి అని చెప్పేసి దానికి ఒక అందమైన పేరు తగిలించి అల్లరితో కూడిన ఆటపాటలుగా మార్చేసి దేవుని యొక్క దీవెనలో నుంచి ప్రజలను తప్పుదోవ తీసుకెళ్ళిపోయే వారుగా ఉండే కాలంలో మనం జీవిస్తున్నాము. అదే హెచ్చరిక దేవుడు మనకు చేస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఇదంతా కూడా దేవుడు ప్రేమపూర్వకంగా మనం హెచ్చరిస్తున్నాడు, కేవలం మన క్షేమం కొరకు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి వంచనగా బోధించడం అనేది ప్రమాదకరమైన బోధ అనే విషయం కూడా కొరింథీ పత్రానికి ఆ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. 2వ కొరింథీ పత్రికలో ఆ విషయాన్ని 4వ అధ్యాయము 2వ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయో దేవుని వారికి వంచనగా బోధింపకయో అంటున్నాడు. వంచనగా బోధించేవాళ్ళు ఉన్నారు, కుయుక్తిగా బోధించేవాళ్ళు. అలాగ మేము లేము అంటున్నాడు ఆ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. అలాగే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 4-8 వచనాల్లో చక్కని మాటల చేత మిమ్మల్ని లాక్కెళ్ళిపోతారనే మాట కూడా చెప్తున్నాడు. అలాగే ఫిలిప్పీ పత్రికలు కూడా 3వ అధ్యాయం 18వ వచనం కూడా ఇలాంటి మాటలే మనకు కనిపిస్తాయి. అలా కలిపి చెరిపే వాక్యం ఉంది 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో. విశేషంగా మోసపుచ్చేవారు ఉన్నారంట. అలాంటి వారు కుటుంబాలను పాడు చేస్తున్నారంట. తీతు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏలియా కాలంలో 450 మంది అబద్ధ ప్రవక్తలు ఉంటే ఏలియా ఒక్కడే దేవుని పక్షాన రోషం గల ప్రవక్త ఉన్నాడు. అహాబు దగ్గర 400 మంది అబద్ధ ప్రవక్తలు ఉంటే మేకైన ప్రవక్త ఒకడే యెహోవా ప్రవక్తగా ఉన్నాడు. కాబట్టి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నేటి కాలంలో అబద్ధమాడు ఆత్మను వాళ్ళ ప్రవక్తలు నాటించి అలాగ అబద్ధం నమ్మునట్లుగా మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపిస్తాడని చెప్పేసి 1వ రాజుల గ్రంథం 22 అధ్యాయం 23 వచనంలో, 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో ఈ విషయాలు రాయబడ్డాయి. సత్యమును బోధించిన యేసుక్రీస్తునకు తలవాలు చూడడానికి స్థలం కూడా లేదు. పౌలు జీవితంలో దుర్భరమైన జీవితాలు అనిపించారు వాళ్ళందరూ కూడా. ఈ లోకంలో ఎన్నిక లేని వారుగా వెంటగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదవండి, 1వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36-38 వచనాలు చదవండి. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో, అప్పుడు నిజమైన సేవకులు నిజమైన సత్యాన్ని బోధించే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. అబద్ధాలు బోధించే వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళు కోట్లకు పరిగెత్తుంటారు, ఎందుకంటే స్వలాభం నిమిత్తం పనిచేస్తారు. వాళ్ళు చాలా దరికిలుగా ఉంటారు అబద్ధ బతుకులు. ఇదే కనిపెట్టాలి మనం. నిజాన్ని చెప్పిన వాళ్ళు, నిజం చెప్పిన వాళ్ళు. గారడి సిమోన్ చూడండి ఎలా ఉన్నాడు. ఆ ఊరంతా అతని మీద ఆధారపడింది. మొత్తం చాలా మందిని అతను దోచేశాడు. బాగా రిచ్ మ్యాన్ అయ్యాడు. కానీ ఫిలిప్ అనేవాడి దగ్గర ఏమీ లేదు. ఫిలిప్ అక్కడ సమరయ పట్టణంకి వెళ్ళి బోధిస్తే అతను కూడా లాభం నిమిత్తం బాప్తిసం పొంది తిరిగి ఆ వరాన్ని నాకు డబ్బుతో కొనుక్కునే ప్రయత్నం చేశాడు. లాభం నిమిత్తము ప్రతి దాంట్లో కూడా లాభం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవారు ఈ గారడి సీమోన్ లాంటి బాధకులు, అబద్ధవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అనేకులు అని చెప్తున్నాడు అందుకే ప్రభువారు. మొత్తం అంతా భక్తులందరూ అలా చెప్తున్నారు. అనేకులు కూడా ఫాలోవర్స్ దానికి ఉంటారని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి కలిపింపబడిన ప్రతి ఉపదేశం నమ్మకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. అపోస్తలుల 17వ అధ్యాయం 11వ వచనంలో కూడా నువ్వేదైనా విన్నప్పుడు అది గ్రంథంలో ఉందో చూసుకోవాలి, దాన్ని టాలీ చేసుకుని అప్పుడు నువ్వు విశ్వసించడానికి ముందుకు రావాలి. అది కాబట్టి అబద్ధికులు ఏమవుతారంటే నశించిపోతారనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అని చెప్తుంది. కాబట్టి సహోదరుడా, నీవు అనేకులైన అబద్ధికుల మధ్యలో ఉన్నావని చెప్పేసి జ్ఞాపకం ఉంచుకో. నేటి కాలంలో అనేకుల మధ్యలో ఒకవేళ నువ్వు వెళ్ళే సంఘం అనేది అనేకులమైన అబద్ధికులు బోధలేమున్నావేమో, ఆ విషయాలు నువ్వు గమనించు. ఒకవేళ అలాంటి అబద్ధములు ఉంటే నువ్వు తప్పక ఒక సత్యాన్ని నువ్వు వెతకవలసిన బాధ్యత నీకుంది. ఎందుకంటే నిత్యజీవం ఇచ్చేది ఏ మానవుడు నిత్యజీవం నీకు ఇవ్వడు. కేవలం వాక్యం మాత్రమే నిన్ను మారుస్తుంది. దేవుని యొక్క జ్ఞానమే నీకు నిత్యజీవాన్ని ఇస్తుంది. సత్యమే నీకు ఆధారము, సత్యమే శాశ్వతం ఉండేది. కాబట్టి నువ్వు ఎక్కడున్నావో సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, ఎవరి మధ్యలో ఉన్నావో అనేది నీకు నీవే పరీక్ష చేసుకోవాలి. ఆ విధంగా పరీక్ష చేసుకుని ఎవరి మట్టుకు వాళ్ళే సత్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. ఆ విధంగా ఉండేటట్లుగా దేవుడు అందరినీ కూడా
ప్రేమపూర్వకమైన హెచ్చరిక మాటలు చెప్తున్నాడు. ఆ దేవుని మాటలను విని దాని ప్రకారం జీవించి నిత్య జీవానికి వారసులం అవుదాము. ఆ విధంగా ఉండేటట్లుగా దేవుడు అందరిని కూడా దీవించి ఆస్వాదించను గాక. ఆమెన్. అందరికీ వందనములండి.